Model number 11. Find the water image of a clock when it shows 10:14. 10:14 కి వాటర్ ఇమేజ్ అడుగుతున్నారని. సో మిర్రర్ ఇమేజ్కి వాటర్ ఇమేజ్కి ఆ డిఫరెన్స్ మీకు తెలియాలి. ఒకసారి చూద్దాం. మిర్రర్ ఇమేజ్ అంటే ఏం చేసాం, 12 అవర్స్లో మైనస్ చేసాం లేదా 24 అవర్స్లో మైనస్ చేసాం. బట్ వాటర్ ఇమేజ్ అడిగేటప్పుడు 6:30లో మైనస్ చేయాలి. 6:30లో మైనస్ చేయాలి. బట్ 6:30లో మనం 10:14 మైనస్ చేయలేము. దీన్ని ఇలా కూడా రాయొచ్చు, 18 hours 30 minutes. 24 అవర్స్లో దీన్ని ఎలా రాస్తారు, 18:30. 6:30 కెన్ బి రిటర్న్ 18:30. ఇప్పుడు చూడండి, ఆ 10:14 ఈజీగా మనం మేనేజ్ చేయొచ్చు. మైనస్ చేయండి ఫాస్ట్గా. దీన్ని ఎలా రాస్తారు, 16. 30 మైనస్ మినిట్లోనే మైనస్ చేయాలి, అవర్స్లోనే మైనస్ చేయాలి. 30 minus 14 16. 18 minus 10 8. 8 16. Then answer is C. And if it is asking water image, directly the given time directly subtract from 16:30. 16:30లో మనకి దాన్ని ఎలా రాసుకున్నాం, 18:30. 24 hours ఫార్మేట్లో రాయాలంటే 12 hours యాడ్ చేసి సరిపోతుంది. 12 + 6 18 30 minutes. ఓకే. సో కొన్నిసార్లు ప్రాబ్లం వస్తుంది ఇలాంటిది, మీకు మినిట్స్ లెస్ దాన్ 30 minutes ఉన్నాయి కాబట్టి 18:30లో మైనస్ చేయాలి. కొన్నిసార్లు మినిట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ అదే ఇచ్చుంటారు, అక్కడ మనం క్లారిటీగా చెప్పుకుందాం. సో క్వశ్చన్ నెంబర్ 32 చూసారా, ఫైండ్ ద వాటర్ ఇమేజ్ ఆఫ్ ఏ క్లాక్ వెన్ ఇట్ ఈ షోస్ 12:45. 12:45కి మనకి ఏం అడుగుతున్నారంటే వాటర్ ఇమేజ్. సో హౌ వి ఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద వాటర్ ఇమేజ్ ఫర్ ద గివెన్ టైమ్. సో క్లియర్లీ గివెన్ వాటర్ ఇమేజ్ అడుగుతున్నారండి, గివెన్ టైం 12:45. మీకు నేను ప్రీవియస్ క్వశ్చన్లో ఏం చెప్పాను, 6:30 ఇట్ కెన్ బి రిటర్న్ 18:30 అకార్డింగ్ టు 24 hours ఫార్మేట్. బట్ ఇందులో ఇది మైనస్ చేయలేము, ఎందుకంటే 12 hours ఓకే, బట్ 45 minutes అనేది మనము 30 minutesలో దీన్ని ఇంకొక విధంగా కూడా రాయొచ్చు. ఎలా అంటే ఒక 1 hour మీరు ఇక్కడ తీసుకుపోయారనుకోండి, ఇట్ కెన్ బి రిటర్న్ 1790 అవుతుంది. 18:30 కెన్ బి రిటర్న్ 1790. ఈజ్ ఇట్ క్లియర్? 18:30ని 1790 ఎలా రాసామంటే జస్ట్ 1 hour గో టు రైట్ సైడ్ లెఫ్ట్, ఇట్ విల్ బికమ్ 1 hour నథింగ్ బట్ 60 minutes. 60 minutes దీనికి యాడ్ అయిపోతాయి. 30 + 60 90, 17 ఇక్కడికి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి, అంటే క్వశ్చన్కి తగ్గట్టుగా చేసుకోవాలన్నమాట. 45 అంటే మినిట్స్ లెస్ దాన్ 30 ఉంటే ఇందులోనే డైరెక్ట్గా మైనస్ చేస్తాం. బట్ ఇక్కడ క్వశ్చన్లో ప్రాబ్లం ఏమొచ్చిందంటే గివెన్ మినిట్స్ మోర్ దాన్ 30 minutes. సో ఇట్ కెన్ బి అగైన్ చేంజ్ టు 1790. మైనస్ చేయండి, 90 - 45 45. 17 - 12 5. 545. This is a water image of 12:45. Then answer is B. So it's very clear. If it is given directly less than, given minutes less than 30, directly subtracted from 18:30. Given minutes అంటే అవర్తో సంబంధం లేదండి, given minutes less than 30 minutes directly subtracted from 18:30. given time more than 30 minutes it can be written 1790. అంటే 1790లో మైనస్ చేయాలి. అంటే 1 hour మనం జస్ట్ క్యారీ చేసాం అంతే. 1 hour క్యారీ చేశారనుకోండి, ఇది 90 minutes అవుతుంది, ఇది 17. సో ఏదని ఇది బేస్. 6:30 మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ అంటే 12 hours డైరెక్ట్గా మనం మైనస్ చేస్తాం. ఇంకొక క్వశ్చన్ మనకు ఇచ్చారు చూడండి, ఇక్కడ కూడా మనకి వాటర్ ఇమేజ్ అడుగుతున్నారు. ఫైండ్ ద వాటర్ ఇమేజ్ ఆఫ్ ఏ క్లాక్ వెన్ ఇట్ ఈ షోస్ 3:30. సో 3:30 అనేది లెస్ దాన్ 30 minutes కాబట్టి డైరెక్ట్లీ 18:30లో మైనస్ చేస్తే సరిపోతుంది. సో 18:30 - 3:30. దెన్ ఆన్సర్ ఈజ్ 30 - 10. డైరెక్ట్గా మినిట్లోనే మైనస్ చేయాలి. 18 - 3. సో 15. 15 20 అంటే 12 hours. మనకి 12 hours ఫార్మేట్లు ఎలా రాస్తారు, 320 రాస్తారు. 15 అంటే -12. -12 చేసి 3. డైరెక్ట్గా ఇంకొక కండిషన్ మీకు చెప్పాను, 6:30లో మైనస్ చేసినా సరిపోద్ది. 6:30 - 310 ఇంకా ఈజీ అయిపోద్ది. ఆన్సర్ ఈజ్ 320. ఆన్సర్ ఈజ్ 320. సో బి ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ఈ క్వశ్చన్కి 6:30లో మైనస్ చేయొచ్చు. 12 hours 24 hours ఫార్మేట్లు ఉంటే 18:30. ఇంకొకటి ఏంటి 1960. ఈ 3 మనకి యూజ్ అవుతుంటాయి. ఈ 3 ఉంటాయి అన్నమాట అంతే వాటర్ ఇమేజెస్లో. సో లెట్స్ గో టు మోడల్ నెంబర్ 12. So clearly a clock strikes once at 1 o'clock, twice at 2 o'clock, thrice at 3 o'clock and so on. And so on means what?
4 o'clock 4 times స్ట్రైక్ అవుతుంటుంది, 5 o'clockకి 5 times, అలా అండ్ సో ఆన్. ఎక్కడి వరకు అంటే 12 o'clockకి 12 times అనమాట. ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ స్ట్రైక్స్ ఇన్ 12 hours విల్ బీ, అంటే 12 hours ఫార్మేట్లో మనం తీసుకుంటే ఎన్నిసార్లు స్ట్రైక్స్ వస్తాయని అడుగుతున్నాడు. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే 1 o'clock ఎంతండి, 1 set 1 o'clock, 1 set 1 o'clock, twice at 2 o'clock. ఆ టోటల్ స్ట్రైక్స్ అన్నీ కూడా మనకి యాడ్ చేయమంటున్నాడు ఈ క్వశ్చన్లో. ఎస్, క్లియర్లీ ఏ క్లాక్ స్ట్రైక్స్ 1 at 1 o'clock, twice at 2 o'clock, thrice at 3 o'clock and so on. The number of times it strikes in 12 hours will be, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ అడుగుతున్నారండి ఎన్ని అవర్స్లో, 12 hours. సో 1 set 1 o'clock అంటే 1 o'clockకి 1 టైమే స్ట్రైక్ అవుతుంది, అది రింగ్ అనుకోండి. వన్స్ అంటే 1 o'clock అయిందనుకో ఒకసారి రింగ్ అవుతుంది, 2 o'clockకి 2 times రింగ్ అవుతుంది, 3 o'clockకి 3 times, అలాగే ఎక్కడి వరకు 12 o'clockకి 12 times రింగ్ అవుతుంది. ఇది ఇవన్నీ కలిపితే ఎంత వస్తుంది అన్నాడు, ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. ఆ టోటల్ అడుగుతున్నారు, ద నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే దట్ మీన్స్ టోటల్, ఆ టోటల్ ఎంత అని. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ది n natural numbers. వాట్ ఈస్ ద ఫార్ములా, n into n plus 1/2, సమ్ ఆఫ్ ది ఫస్ట్ n natural numbers, ఫస్ట్ n natural numbers, సమ్ ఆఫ్ ది ఫస్ట్ n natural numbers, సిగ్మా n అంటారు. సమ్ ఆఫ్ ది ఫస్ట్ n natural numbers, n into n plus 1/2, n అంటే లాస్ట్ నెంబర్ 12, n plus 1 13 అవుతుంది బై 2, 2 6 13 6 13 6 78. Then answer is C. Then answer is C. Is it clear? Right. అంటే టోటల్ స్ట్రైక్స్, టోటల్ రింగ్స్ అనుకోండి 78 వస్తాయి ఇన్ 12 hours. అదే 24 hours అనుకోండి మళ్ళీ 13 14 అలా చెప్పకూడదు, 12 తర్వాత మళ్ళీ 1 వస్తుంది, అంటే దీన్ని డబుల్ చేసి సరిపోద్ది. మేబీ నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఇచ్చుంటారు, ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ క్లియర్, చూడండి అలాంటిదే ఇచ్చారు. 24 hours అడుగుతుంది. ఏ క్లాక్ స్ట్రైక్స్ 1 at 1 o'clock, twice at 2 o'clock, thrice at 3 o'clock and so on. The number of times it strikes in 24 hours will be, అంటే టోటల్ 24 hours అడుగుతున్నారండి, టోటల్ 24 hours. Clearly we have to observe 1 at 1 o'clock, 1 at 1 o'clock, twice at 2 o'clock, thrice at 3 o'clock. ఎక్కడి వరకు రాయాలి, 24 వరకు కాదండి, అప్ టు 12 రాయాలి. ఎందుకంటే వాల్ క్లాక్లో మనకి 12 వరకే నెంబర్స్ ఉంటాయి, మళ్ళీ ఇంకొక మళ్ళీ 1కే వస్తుంది అనమాట, మళ్ళీ 1 2 3, అంటే ఇవన్నిటికి మనకి ట్వైస్ ఉంటుంది అనమాట. ట్వైస్ చేస్తే చాలు. అంటే మనకి ఫస్ట్కి సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ 12 వరకు ఫైండ్ అవుట్ చేసాం కదా, 78 into 2, 78 into 2 156. సో డి రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. దీన్ని కూడా మళ్ళీ ఒకసారి చేద్దాం. ఎందుకు డబుల్ చేస్తున్నాం అంటే 13 14 అని ఉండవండి వాల్ క్లాక్లో, 12 అనేది లాస్ట్ అవర్ అనమాట. 12 తర్వాత మళ్ళీ 1కి మూవ్ అవుతుంటుంది, మళ్ళీ 2 3 and so on 12, అంటే దీనికి ట్వైస్, 1 డేలో ఇలాంటి ప్రాసెస్లు ట్వైస్ ఉంటాయి కాబట్టి ఇంటూ 2 చేసాం. ఇది 2 కామన్ అండి. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ది n natural numbers. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది n natural numbers? n into n plus 1/2. సో దీని ఈ ఫార్ములా ఓన్లీ బ్రాకెట్ విత్ ఇన్ ద బ్రాకెట్ వరకే, 2 కామన్ కదండి, 2 ఇంటూ ఇక్కడ రాద్దాం చూడండి. n ఈజ్ 12 లాస్ట్ నెంబర్, n plus 1 13 అవుతుంది బై 2, 2 క్యాన్సిల్ అయిపోద్ది కదా. సో ఆన్సర్ ఈజ్ 12 into 13 156. దెన్ ఆన్సర్ ఈజ్ డి. డి ఈజ్ రైట్ ఆన్సర్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇదండి. క్లాక్ మీద ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఈ మోడల్లో నేను అన్నీ కూడా లాజికల్గా మీరు ఎలా నేర్చుకోవాలని చెప్పాను, వితౌట్ ఫార్ములాస్ లేకుండా మనం నేర్చుకునే చిన్న ఫండమెంటల్, ఆ 10 minutes ఫండమెంటల్ని మనం బుర్రలో పెట్టుకుంటే ఎలాంటి క్వశ్చన్ అయినా మనం క్లాక్లో నేర్చుకోవచ్చు. సో ఇవి ఇలాంటి ఇంపార్టెంట్స్ అనేవి మనకి ఎగ్జామ్స్లో వస్తుంటాయి. దీని మీద మీకు నేను టెస్ట్ పెడతాను, ఆ టెస్ట్ కూడా మీరు హ్యాపీగా రాస్తారు. అంటే మేబీ ఇందులో ఉండే క్వశ్చన్స్ డైరెక్ట్గా రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు 1 to 12 నేను ఇవ్వాలి కదా, అందుకే ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. బట్ ఏదైనా లాజికల్గా ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. లాజికల్గా ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంటుంది, ఆ ఎబిలిటీస్ అనేవి మనకి గ్రోత్ అవుతుంటాయి. సో మెంటల్ ఎబిలిటీ ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ లాజిక్ మనకు బాగా వస్తే మన నిర్ణయాలు కూడా బాగా తీసుకోవచ్చు, డెసిషన్ మేకింగ్ అనేది బాగా చేయగలం. దట్ ఈస్ డిపెండ్ ఆన్ మెంటల్ ఎబిలిటీ. సో మీ యొక్క ఎడ్యుకేషనల్ ఎబిలిటీని, మీ యొక్క యాటిట్యూడ్ని, మీ యొక్క క్యాలిబర్ని బాగా పెంచుకోవాలంటే యూ షుడ్ ఫోకస్ ఆన్ ద మెంటల్ ఎబిలిటీ. నథింగ్ బట్ లాజిక్. ఆ లాజిక్ మీకు బాగా అర్థమైద్ది, ఆటోమేటిక్గా మీ ఫర్దర్గా ఉండే స్టడీస్లో కానీ మీ లైఫ్లో కానీ కొత్త ఇన్నోవేషన్స్ని మీరు చూస్తారు. సో హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.